నమస్తే అండి. నా పేరు గోరంట్ల సురేంద్ర. నిన్న మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాజ్యసభ సాధకులు ఒక చిన్న సభ లాంటిది ఒకటి ఏర్పరచుకున్నారు. దానిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కాపు కులం గురించి అలాగే కొన్ని మాటలు చెప్పారు. నిజంగా అండి చాలామంది నిజంగా పవన్ కళ్యాణ్ గారిని కాపు కులం నాయకులు చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ కాపు కులం నాయకులకి చెప్పేంత స్థాయి నాకు లేదు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో చూసుంటారు, ఎన్నో చేసుంటారు. సార్ ఒకటే అడుగుతున్నా సార్, ప్రతిదానికి కళ్యాణ్ గారిని కాపు కులం ఏం చేయలేదు అంటున్నారు. మనం గత 60 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలు చూసాం, ఎంతోమంది సీఎంలు చూసాం, డిప్యూటీ సీఎంలు చూసి ఉంటాం. సార్ వాళ్ళని ఏం అడగలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయన్ని ఎందుకు క్వశ్చన్ చేయాలని నేను అడుగుతున్నా సార్. ఇప్పుడు ఆయన శాఖ ఏంటి సార్? ఆయన ఏ శాఖలు తీసుకున్నారు ఏంటి సార్? సార్ అన్నీ ఒకేసారి చూడాలన్నా కష్టం సార్. ఒక్కోటి వస్తున్నారు చూస్తారు సార్. ఇప్పుడు కాపు కులానికి మాత్రమే సీఎం అంటే అది ఈ రాష్ట్రంలోనే కాదు సార్, ఈ దేశంలోనే అవ్వదు సార్. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఉన్నారు సార్, మోడీ గారు సార్. ఆయన ఒక బీసీ, అంటే బీసీ మొత్తానికే ఓన్లీ బీసీ వరకేనా మోడీ గారు పిఎం కాదు కదండి. అలాగే కాపులకి మాత్రమేనండి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కాదు కదండి. మరి మనం ఎందుకు ఇంకా అంత ఆలోచించలేకపోతున్నాం అనేది అర్థం కావట్లేదు సార్. మీ స్థాయికి మించి అంటే మిమ్మల్ని క్వశ్చన్ చేయదలుచుకోలేదు, కాకపోతే మీరు మాట్లాడే మాటలకి మిమ్మల్ని మేము అడుగుతున్నాం అంతే సార్. సార్ ఇదంతా ఎందుకు సార్? మనకి నిన్నే అన్నారు సార్, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఏమన్నారు? రంగా గారిని ఒక దీక్ష చేస్తుంటే ఇంతమంది కాపు నాయకులు ఉన్నారు, ఎందుకు కాపాడలేకపోయారు? అంతంత నాయకులు అప్పట్లోనే ఉన్నారు, ఇంకా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, కాపు నాయకులు ఆ రోజుల్లో. మరి వాళ్ళందరూ ఏం చేశారు సార్? ఆయన్నే కాపాడుకోలేకపోయారు. ఎందుకు కాపాడుకోలేకపోయారు సార్? ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నా సార్. చాలామంది కాపు నాయకుల్లో నాకు తెలిసి రంగా గారు ఆయన పేదల పెన్నిది, ఆయన పేదల దైవం. ఇప్పటికీ ఆయనకి విగ్రహాలు, అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి సార్. సార్ రంగా గారు ఒక మాట అంటారు సార్, అది ఏంటంటే సార్, ఎవడి దయాదాక్షిణ వల్ల ఎవడు బతకాల్సిన అవసరం లేదన్నట్టు అంటారు. నిజమే కదా సార్? అవి ఎవరైనా చేస్తున్నారు ఇక్కడ? ఇప్పుడు కాపు కులం నుంచి ఎంతోమంది నాయకులు అవుతూ ఉంటారు సార్. ఎక్కడ సార్ డెవలప్మెంట్ ఎక్కడ? మరి ఇప్పుడు వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, అంతకుముందు కాంగ్రెస్ కావచ్చు, ఇంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, డిప్యూటీ సీఎంలుగా చేసి ఉండొచ్చు. అప్పుడు క్వశ్చన్ చేయలేదు కదా. ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తున్నారు. ఎందువల్ల అనేది ఇంకా అర్థం చేసుకోవాలి సార్. మిమ్మల్ని అడిగే అంత పెద్ద మనుషులు అయితే మేము కాదు సార్. ఎందుకంటే మీ స్థాయి వేరు, మేమేంటంటే ఒక ఇప్పుడే యంగ్ కాబట్టి మిమ్మల్ని జస్ట్ క్వశ్చన్ అడగడం లేదు సార్. మీరు మొన్న చాలామంది కాపు నాయకులు అనే వాటికి మేము సమాధానం మాత్రం చెప్తున్నాం సార్, క్వశ్చన్ చేయట్లేదు సార్. ఇప్పటికైనా కొంచెం ఆలోచించి మీరు మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఊరికే ప్రతిసారి కాపు అనబాకండి సార్. మిగతా కులాలు అలానే అంటున్నారు సార్, రెడ్డి కులస్తులు అలానే అంటున్నారు సార్, అంటులా. కమ్మ కులస్తులు అలానే అంటున్నారు సార్, అంటులా. ఇప్పుడు మిగతా కులాలు ఎలా రాజ్యాధికారం రావాలనేది అన్ని కులాలతో చర్చించండి. బీసీలతోటి, ఎస్సీ ఎస్టీలతోటి, అన్ని కులాలతోటి చర్చించండి. కాపు కులాలతో, అన్ని కులాలతో చర్చించి రాజ్యాధికారం దిశకే ఎలా వెళ్ళాలనేది మన అన్ని కులాలకి ఒకసారి అలా వెళ్ళండి సార్. అలా వెళ్తే మీరు అనుకున్న లక్ష్యాన్ని కూడా చేరవుతారు. ఆలోచించండి.